షణ్ముఖ కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం మార్చి 21న థియేటర్లో రిలీజ్ అయింది. ఆది సాయి కుమార్, మన సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ అండ్ హీరోయిన్ వచ్చి మన చిన్నారి పెళ్లి కూతురు ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా గౌర్. నేను ట్రైలర్ చూసినప్పుడు ఏదో మిస్టిక్ థ్రిల్లర్ లాగా అనిపించింది. సినిమా చూస్తే 2 గంటల పాటు అసలు టార్చర్ పెట్టి వదిలేరు. అసలు ఇంత చండాలమైన సినిమా, ఇంత దరిద్రపు కొట్టు సినిమా రీసెంట్ టైమ్స్లో నేను చూడలేదు. అసలు సినిమా ఓపెనింగ్లోనే అర్థమైపోయింది ఏందో ఈ రోజుల్లో ఈ మాయలు మంత్రాలు ఏందో. షణ్ముఖుడు అంటే 6 తలలు ఉన్న, అంటే షణ్ముఖ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అనుకోవాలి. అంటే 6 తలలతో ఒక పిల్లోడు పుడతాడంట. ఇక అక్కడ అసలు అదే అసహజంగా అనిపిస్తే అక్కడ గ్రాఫిక్ అయితే మరి అమీర్పేట గ్రాఫిక్స్ కంటే దారుణంగా ఉంది. అసలు అక్కడ చేసిన యాక్టర్ ఎవడో గట్టిగా అరుస్తుంటాడు, లిప్సింక్ ఉండదు. ఇక ఏంట్రా బాబు ఈ టార్చర్ అనుకుంటే నేను మొదటి 5 నిమిషాలకే. ఆ తర్వాత ఇక ఆది సాయి కుమారు అండ్ హీరోయిన్ అవి వాళ్ళది ఏదో స్టోరీ నడుస్తుంటుంది ఒక సైడు. అది ఇంకా ఒక సీన్కి సంబంధం ఉండదు, ఇష్టం వచ్చినట్టు. ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు రవి బస్రూరు, మన సలారు, కేజీఎఫ్ ఇలాంటి సినిమాలకి ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి ఎందుకు ఒప్పుకున్నాడు, ఎందుకు చేశాడో తెలియదు. కానీ సినిమా అంతా ఒకటే ఏమంటారు సౌండ్ పొల్యూషన్. సినిమా అంతా అక్కడ సీన్లు ఏమి ఉండవు, కానీ ఆ రవి బస్రూరు మ్యూజిక్ మాత్రం కొడుతూనే ఉంటాడు ఇష్టం వచ్చినట్టు. అసలు వీళ్ళు ఎందుకు తీస్తారు, అసలు చూసుకోరా సినిమా ఎలా వస్తుంది, ఎలా తీస్తున్నాం అనేసి. ఆ ఎడిటింగ్ ఏందో, అసలు సీన్కి సంబంధం ఉండదు, ర్యాండమ్గా వచ్చేస్తుంటాయి సీన్లు. అసలు ఆ కథకు అర్థం ఉండదు. అసలు ఆది సాయి కుమారు ఎందుకు ఇలాంటి చెత్త సినిమాలు చేస్తాడో, చేసేవని చెత్త సినిమాలే, అందులో ఇది పరమ చెత్త సినిమా ఇది. ఇక ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ అతని పేరు కూడా షణ్ముఖం, అతని పేరే పెట్టుకున్నాడు సినిమాకి షణ్ముఖ అనేసి. ఇంతకుముందు ఒక సినిమా తీశారంట శాసనసభ అనేసి ప్రొడ్యూసర్గా. ఇప్పుడు ఇంకా ఆయనకి అన్నీ తెలిసిపోయి ఆయన డైరెక్షన్, ఆయన ప్రొడ్యూసరు, ఆయనే రైటరు. ఇంత చెత్త చండాలమైన సినిమా బాబోయ్, అసలు ఎందుకులే. అసలు దేవేస్తుంది కడుపులో చెప్పాలంటేనే ఈ సినిమా గురించి, షణ్ముఖ అనే సినిమా గురించి. ఏంటో అసలు అర్థం లేదు. ఇక క్లైమాక్స్ అయితే మరీ దారుణం. అసలు ఏంట్రా బాబు, అసలు ఇట్లాంటి సినిమాలు వాళ్ళకి అనిపించదు. ఆ సినిమా వాళ్ళకి ఇలాంటి సినిమా తీస్తున్నప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెడతారు, ఎందుకు తీస్తారు ఏమో. అసలు యాక్టర్లు ఒక్కరికే యాక్టింగ్ రాదు. ఆదిత్య ఓంను కూడా పట్టుకొచ్చారు, చాలామందిని పెట్టుకున్నాడు. చిత్రం సీను, హరియానా గ్లోరీ, ఇంకా అడపదడప. మరి ఎన్నేళ్ళ నుంచి షూటింగ్ జరుగుతుందో తెలియదు. కానీ అసలు ఎందుకులే, ఇప్పుడు గ్యాప్ వచ్చింది అనేసి వదిలినట్టున్నారు థియేటర్స్లో. ఏమబ్బా దారుణం. అసలు ఎవరైనా టైటిల్ చూసి లేకపోతే ట్రైలర్ చూసి మోసపోయిన అలాగా సినిమాకి వెళ్ళారు, బుక్ అయిపోతారు. దారుణం, చండాలం, వాంతికి. ఈ షణ్ముఖ అనేది నాకు రేటింగ్ ఇవ్వను నేను. 0, -1, -10 ఇస్తాను ఈ షణ్ముఖ సినిమాకు. ఎవ్వరు కూడా పొరపాటు చూడదండి. ఈ సినిమా థియేటర్లో 1-2 రోజులు ఆడుతుంది అంతే, శుక్ర శని, అది తర్వాత ఉండదు. ఇక ఓటీటీకి ఎవరు తీసుకోరు, టీవీకి కూడా రాదు, ఎవరు తీసుకోరు, కొనరు దీన్ని. ఆది సాయి కుమార్ ఇంకా అంతే, ఆయన కెరీర్ పోయింది. డబ్బులకి ఏదో సినిమాలు చేసుకుంటున్నాడు అంతే. అప్పుడెప్పుడో 10 ఏళ్ళ క్రితమో ఎప్పుడో లవ్లీ అనేవో ఏదో సినిమాలు 1-2 ఆడినాయి అంతే. ఆ తర్వాత ఒక్కటి కూడా అన్నీ ఇలాంటి చెత్త సినిమాలే. అది ఈ మన షణ్ముఖ, ఆది సాయి కుమార్, అవికా గౌర్ హీరోయిన్లు. ఎవరో షణ్ముఖం అంట డైరెక్టరు, ప్రొడ్యూసరు, రైటర్ అతనే. ఇంత చెత్త సినిమా రీసెంట్ టైమ్స్లో నేను చూడలేదు థియేటర్లో. చండాలమైన సినిమా. దూరంగా ఉండండి. పొరపాటున కూడా చూడాలనే ఆలోచన వస్తే కూడా మగ్గులను తుంచేయండి ఆలోచనని. నా రేటింగ్ వచ్చి -0. ఓకే, బాయ్.